వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వాహిద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే 44వ జాతీయ రహదారిపై అబ్దుల్ వాహిద్ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ వాహిద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న నేత చంద్రబాబుని అటువంటి వ్యక్తిపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని అబ్దుల్ వాహిద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మాట్లాడాడో ఇది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు 3 బొట్లు కూడా చెల్లని, నెత్తి మీద రూపాయి పెడితే భావన కూడా చెల్లని ఈ రాంబాబు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేయడము, ఆయన మీద చేయటము చాలా దురదృష్టకరమైన. ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు 3 బొట్లు కూడా చెల్లని, నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లని ఈ రాంబాబు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చేయడము, ఆయన మీద చేయడము చాలా దురదృష్టకరమైన విషయం ఇది.